హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ చిలకడ దుంపతో అదిరిపోయే 3 రకాలైన కొత్త వంటకాలు తయారు చేసుకుందాం. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. దీనికోసం మనం ముందుగా 3 చిలకడ దుంపలు తీసుకుందాం. ఇక్కడ నేను ఎర్ర చిలకడ దుంపలు తీసుకుంటున్నాను. ఎర్రవైనా పర్వాలేదు, తెల్లగా ఉన్నవైనా పర్వాలేదు. ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ అంతా చెక్కేసుకోండి. ఇలా చెక్కిన తర్వాత పైన కింద కట్ చేసుకొని నీటిలో వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత వీటిని తురుముకోవాలి. బంగాళదుంప ఎలా తురుముకుంటామో దీన్ని కూడా సేమ్ అలానే తురుముకోవాలి. చిలకడ దుంపలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు చిలకడ దుంపల్ని తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా తురిమిన తర్వాత చూడండి, ఒకసారి తురిమిన తర్వాత మొత్తం అంతా ఇలాగా సన్నగా పొడవుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చిన్న అల్లం ముక్క తీసుకొని తురుముకొని వేసుకోండి. ముక్కలుగా వేసుకుంటే మనం మధ్య మధ్యలో తగిలి పక్కకు తీసేస్తారు కదా పిల్లలు. ఇలాగ తురుముకొని వేసుకున్నట్లయితే పిల్లలు పడేసే పని లేకుండా ఫ్లేవర్ అంతా కూడా దిగి మనం చక్కగా తినేస్తాము. అల్లం వేసిన తర్వాత 1/2 కప్పు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసిన తర్వాత నెక్స్ట్ దీనిలో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. దీనిలో అసలు మనం నీరు వేసే పని ఉండదు. ఆల్రెడీ మనకి ఉల్లిపాయలోని దుంపలోని కూడా నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళు వేసే పని లేకుండా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఫ్రెష్ కొత్తిమీరను తీసుకొని కొంచెం వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకోండి. దగ్గరికి అయ్యే వరకు కలుపుకోండి. చూడండి, మనం నీళ్లు వేయకపోయినా కానీ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు అలానే ఉంచేసుకోండి. ఇది నానేలోపు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అనాస పువ్వు 1, యాలక్కాయ 1, లవంగాయలు 4, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయల్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలో మనం ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత 4 జీడిపప్పులు దీనిలో వేసుకోవాలి. నెక్స్ట్ టమాటా మెత్తబడే వరకు వేయించుకోవాలి. చూడండి, టమాటా మెత్తబడిపోయింది. ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీ గిన్నెలో ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనిలో అల్లం చిన్న ముక్క, ఎల్లుల్లిపాయలు 6 ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. పేస్ట్ మరీ మెత్తగా ఉండకుండా కొంచెం ఉల్లిపాయలాగా ఉండేలాగా మీడియంగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నది నానిపోయి ఉంటుంది. దీన్ని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని రౌండ్ బాల్స్లా తయారు చేసుకోండి. ఇలా బాల్లా తయారు చేసుకున్న తర్వాత మన రెండవ చేతిలో అరిచేతిలో గారెలాగా మనం ఒత్తుకోవాలి. దానిపైన ఒక జీడిపప్పు పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇలాగే మొత్తం అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. జీడిపప్పు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్నింటినీ చేసుకొని ప్లేట్లో వేసేసుకోండి. ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. చూడండి మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి.
ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఒక్కొక్క వడని దీనిలో వేసేసుకోవాలి. ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. జీడిపప్పు వేసిన వైపు మాత్రం ఎక్కువసేపు వేయించకుండా వెంటనే మనం తీసేసుకోవాలి. చూడండి కలర్ మారే కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకోండి. చూసారు కదా, చిలకడ దుంపలతో వడలు తయారు చేసుకున్నాం. ఆయిల్ కూడా ఇది ఎక్కువ పీల్చదు. అలా కాకుండా ఇది రౌండ్ బాల్స్లా కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. వడల్లాగే కాదు, పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాల్స్లా వేసుకొని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. చిలకడ దుంపలతో వడలు తయారు చేసుకున్నాం, ఇంకా బాల్స్ కూడా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాల్స్ని ఏం చేయాలనేది చూద్దాము. చూడండి, చూడడానికి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. చక్కగా వడలు క్రిస్పీగా ఉన్నాయి. కట్ చేస్తే లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఫైనల్గా లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగలేదు కదా, దానివల్ల 2 నిమిషాలు టైం పడుతుంది. ఇవి బాగా వేగిన తర్వాత చూడండి, మనం ఎక్కువ పేస్ట్ చేయలేదు కాబట్టి జీడిపప్పు కూడా అక్కడక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు వేయించిన తర్వాత చూడండి వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ రుచికి తగినట్లుగా వేసుకోండి. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు వేసిన గిన్నెలోనే 1/2 కప్పు వాటర్ని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోండి. నార్మల్ వాటర్ 1 కప్పు వేసుకోండి. నీళ్ళు బాగా కలిపేసుకొని ఇది 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలా ముద్దంతా ఈ వాటర్లో కలిసేలాగా బాగా ఉడికించుకోండి. 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్క దాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అంతా మనకి ఈ బాల్స్లో పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి దగ్గరికి అయిపోయి లోపల బాల్స్లో కూడా మన గ్రేవీ అంతా చక్కగా వెళ్ళిపోద్ది. ఒకసారి బాగా కలిపేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకునేవారు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ దగ్గరికి చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర జల్లేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు అలానే ఉంచేయండి. దీనికి నేను పెట్టిన పేరైతే స్వీట్ పొటాటో కోఫ్తా కర్రీ. మీకు ఏదైనా పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మూత తీసి 2 నిమిషాల తర్వాత చూస్తే చూడండి మొత్తం అంతా మనకి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తినే మంచి రుచికరమైన రెసిపీ ఇది. 3 చిలకడ దుంపలు తీసుకొని దాన్ని కూడా సేమ్ అలానే తొక్క తీసుకొని తురుముకోండి. ఒకేసారి అన్నీ తురుముకోకూడదు. ఏ రెసిపీకి ఆ రెసిపీయే తురుముకోవాలి, ఎందుకంటే నల్లగా అయిపోద్ది. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత బాదం పప్పు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పు, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. దీన్ని దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ వేసిన వెంటనే మనకి వేయించేటప్పుడు కొంచెం లావుగా అయిపోద్ది. వెంటనే అప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి, లేదంటే కిస్మిస్ తొందరగా మాడిపోద్ది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే పాన్లో
2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మరిగిన తర్వాత ఆల్రెడీ తురుముకున్న దుంప తురుముని దీనిలో వేసుకొని దోరగా వేయించుకోండి. దుంపలో ఉన్న నీరంతా పోయే వరకు వేయించుకోవాలి. మనం వేపిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది. అలానే మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1.5 కప్పు పాలు వేసుకోవాలి. 1.5 కప్పు అంటే 400 ml, హాఫ్ లీటర్కి తక్కువ అన్నమాట. పాలు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. లోపల దుంప అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక గరిటె పెట్టి చూసి దుంప ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చూడండి, మనం కలిపిన వెంటనే ఇలాగా పలచగానే ఉండాలి. చూడండి, దుంప ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన దానిలో మనం పంచదార 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు 6 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీడియంగా తినేవాళ్ళు 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. పంచదార వేశాక పంచదార కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ 3 యాలక్కాయలు తీసుకొని పౌడర్లా తయారు చేసుకొని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయగానే మనకి స్వీట్ వాసన అనేది చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించి ఉంచుకున్నాం కదా, వాటిని దీనిపైన వేసేసుకోవాలి. చూడండి, మనకి ఇది మరీ చిక్కగా ఉండకుండా పలచగా ఉండేలా చూడండి. ఒకవేళ మీకు కానీ పలచగా రాకపోతే కొంచెం పాలు కానీ వాటర్ కానీ ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మనం చేసిన తర్వాత ఇలాగా పలచగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని టేస్ట్ చేసేయడమే. దీనికి నేను పెట్టిన పేరైతే స్వీట్ పొటాటో పాయసం. మీకు ఏదైనా పేరు తెలిస్తే తప్పకుండా తెలియచేయండి. నార్మల్ పాయసం కన్నా ఇది చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, పాయసం రెడీ అయిపోయింది స్వీట్ పొటాటోతో. నెక్స్ట్ మనం తయారు చేసుకుంది వడలు ఒకసారి టేస్ట్ చేస్తే మనకి మసాలా వడ ఎలా ఉంటుందో దానికన్నా కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కర్రీ కూడా రెడీ చేసుకున్నాం. థ్యాంక్ యూ.